హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. కలలు అనేవి నిజమా భ్రమ? వీటిపై ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి తన మనసులోని ఆలోచనల ప్రకారమే కలలు కంటాడని చాలామంది నమ్ముతారు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు గుళ్ళు, గోపురాలు, పూజలు వంటి వాటికి సంబంధించిన కలలు కనడం సహజం. అయితే కలలకు ప్రాణం పోసేది మనస్సే అయినా వాటి గురించి శాస్త్రీయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒనిరియాలజీ అంటారు. నిద్రలో కలలు వచ్చే స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉండడం వల్లనే దీనికి ఆ పేరు వచ్చింది. సాధారణంగా డీప్ స్లీప్ దశలోనే మనిషి కలలు కంటాడు. చాలామంది తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని భావిస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రావస్థ చివరి దశ తెల్లవారుజాము కాబట్టి ఆ సమయంలో వచ్చే కలను గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొంతమంది రాత్రి నిద్ర సమయంలో దాదాపు 2 గంటల పాటు కలలు కనే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరికొంతమందికి ఒక్కో కల 5 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉండవచ్చు. నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం. కలలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువ వస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. భయానకమైన కలలు వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకోవడంలో మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ కారణంగా మెలకువ కూడా రావచ్చు. సాధారణంగా తెల్లవారుజామున ముందు రోజు చేసిన పనులు తాలూకు ఆలోచనలకు సంబంధించిన కలలు ఎక్కువగా వస్తాయి. కలలు ఎక్కువగా వేధిస్తున్నప్పుడు పగటిపూట సంతోషకరమైన విషయాలపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కలలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. నిద్రలోని కొన్ని దశల్లో భాగంగా మనస్సులో వచ్చే అసంకల్పిత ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. వాటిని ఆధారంగా చేసుకొని మంచి చెడులను నిర్ధారించలేమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.